నెక్స్ట్ ఎక్సర్సైజ్, కాళ్ళు అనేది చాలా దృఢంగా ఉంటాయి, పిక్క భాగాలు కూడా బాగా బలంగా పెరుగుతాయి. సెకండ్ ఎక్సర్సైజ్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్. ఇలా ఫోల్డ్ చేసుకొని 2 నీస్ని దగ్గరికి తెచ్చుకొని ఫోల్డ్ చేసుకుంటూ అలా పైకి కిందకి చేస్తాం. బరువు మొత్తం అనేది ఏంటంటే మన 2 చేతుల మీద ఉంచేసి తొడభాగం, పిరుదుల భాగం అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది, బాగా బలంగా తయారవుతుంది. మన శరీరం మొత్తం చాలా బలంగా ఉన్నప్పటికీ ఏంటి అంటే కొంతమందికి కాళ్ళు అనేది ఏంటంటే బలంగా ఉండదు. మన శరీరం మొత్తాన్ని బరువు మోసేది ఏంటి? కాళ్ళు. ఆ కాళ్ళకు సంబంధించినవి కొంచెం కాళ్ళు పిక్క కండరాలు అవన్నీ స్ట్రాంగ్గా ఉంచుకుంటే మనము చాలా ఈజీగా, అంటే ఎంతటి బరువు ఉన్న వాళ్ళైనా కానీ మన బరువు అనేది మోయగలుగుతాము. దానికోసం ఇవి